ఎల్ఓసీకి దారి తీసే అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు భారీగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కోకర్నాగ్ నుంచి పెహల్గాం వచ్చారు ఉగ్రవాదులు. అక్కడ మారణ హోమం తర్వాత అనంతనాగ్ అడవుల్లోకి పరారయ్యారు. ఎల్ఓసీని దాటి ఆ పీఓకోలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎల్ఓసీ వ్యాప్తంగా ఇప్పుడు నిఘా పెట్టింది భద్రతా బలగాలు. పూంచ్, ఉరి, కుప్వారా, బారాముల్లా, సోపూర్లో జల్లెడ పడుతున్నాయి బలగాలు. సోన్మార్గ్ నుంచి కార్గిల్ మీదుగా భారీగా బలగాల మోహరించారు. అడవుల్లో వందల మంది భారత సైనికులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ వివరించారు. సౌదీ పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ పెహల్గాం పరిణామాలపై ఫోకస్ చేశారు. దీంతో ఒకదాని తర్వాత ఒకటిగా మీటింగులు సాగుతున్నాయి. దీంతో ఇక ముందు ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.